ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు షర్మిల. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరు కాబోతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి మాయప్ప, క్రిస్టఫర్ తిలక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు షర్మిలను హాజరు కాబోతున్నారు. ఇక షర్మిలను పార్టీ అధ్యక్షురాలుగా నియమిస్తూ మొన్న ఉత్తర్వులు జారీ చేసింది పార్టీ అధిష్టానం. కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఏపీ పీసీసీ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో షర్మిల బాధ్యతలు స్వీకరించబోతుంది. అందుకు సంబంధించి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతుంది. ఇక ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, అలాగే ఏఐసీసీ కార్యదర్శులు, సిడబ్ల్యూసీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులంతా కూడా పాల్గొనాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన జారీ చేశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఎప్పుడు స్వీకరించబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కి పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల రాబోతున్న ప్రచారం జరుగుతున్న ప్రచారం ఒక్కొక్కటిగా నిజం అవుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం తర్వాత ఆమె ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తా అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలని అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె బాధ్యతల స్వీకరణకు సంబంధించిన డేట్ కూడా ప్రకటించింది. ఈ నెల 21న ఉదయం 11 గంటలకి విజయవాడలో ఆమె ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ రోజు ఆమె కుమారుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉన్న కారణంగా కొంత ఆలస్యం, యాక్చువల్గా పండగ అయిన తర్వాతే ఛార్జ్ తీసుకోవాలని చెప్పారు. కానీ కుమారుడు ఎంగేజ్మెంట్ కారణంగా 21 పోస్ట్ పోన్ చేశారు. 21వ తారీఖు ఉదయం 11 గంటలకి ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 పార్టీల మధ్య కొంత పోటీ అనేది ఉంది. 3 పార్టీలు మాత్రమే కొంత రేస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షర్మిల వస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చాలా మార్పులు ఉంటాయనేది బయట జరుగుతున్న ప్రచారం. దానికి ప్రధాన కారణం ఎన్నికల సీజన్ ఒకటి కావడంతో, రెండవది వైసీపీలో జరుగుతున్నటువంటి సీట్ల అభ్యర్థుల మార్పులకు సంబంధించిన మరొకటిగా చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళే, ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షర్మిల అధ్యక్షురాలుగా రాబోతున్న నేపథ్యంలో శ్రేణులు అటువైపు వెళ్తారా, కార్యకర్తలు అటువైపు వెళ్తారా, వైసీపీ సంబంధించిన ఓటు బ్యాంకు చీలబోతుందనే అనేక రకరకాల ప్రచారాలు జరగబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె బాధ్యతలు 21వ తారీఖు తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత నుంచే వరుస జాయినింగ్లు అయితే ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెబుతుంది. దాంట్లో మొదటిగా ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదటి వ్యక్తిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదే రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయనతో పాటు చాలా మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆ లిస్టు బయటికి రావట్లేదు, కానీ చాలా మంది ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, చాలా రోజులు సైలెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా వరుస క్యూ కట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన క్లారిటీ 2 రోజులు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆమె విజయవాడలో ఉంటూ పూర్తి స్థాయిలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇక్కడే ఉండి కార్యకలాపాలు చేస్తారని కూడా పార్టీ అధినాయకత్వం చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆమె మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, నేను పూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, నాకు బాధ్యత అప్పగించిన తర్వాత దేని మీదైనా రియాక్ట్ అవుతానని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల మీద ఏమైనా విమర్శలు చేస్తారా, జగన్ మీద విమర్శలు చేస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. చాలా మంది దాని మీద ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి విజయంలో కీలక భూమికి పోషించినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న మీదే యుద్ధం చేస్తారా, ఆయన మీద విమర్శలు చేస్తారనేది చూడాల్సింది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇప్పుడు వైసీపీ మీద పోరాడుతూ ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిగా వెళుతూ వైసీపీని ఎదుర్కోవడం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాబోతున్నటువంటి వైఎస్ షర్మిల పూర్తిగా వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారా, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ షర్మిల
ముహూర్తం అయితే బాధ్యతలకు సంబంధించి ముహూర్తం ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం కనబడుతుంది. చాలా మంది సైలెంట్ గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎంట్రీతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో ఒక కొత్త చర్చకైతే దారితీస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎట్లాంటి జోష్ ఉంది, అట్లాగే మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా అధికార వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరి అయినటువంటి షర్మిల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ కావడం పట్ల ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఎట్లాంటి డిస్కషన్ జరుగుతుంది? ఖచ్చితంగా చాలా హాట్ డిస్కషన్ జరుగుతుంది రామదాస్. ఎందుకంటే షర్మిల రావడం అనేది చాలా కీలక పరిణామం. అందులోని ఎన్నికల సమయంలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాల్లో షర్మిల రావడం అనేది వైసీపీ కొంత ఎదురుదెబ్బ తగులుతుందనేది రాజకీయ విశ్లేషకులు కానీ సీనియర్ నేతలంతా చెబుతున్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్క ఓటు చీలిన అది వైసీపీ ఓటే చీలుతుంది. టీడీపీ జనసేన ఓటు స్థిరంగానే ఉంది. ఆ ఓటుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓటు చీలితే కనుక అది వైసీపీ ఓటే చీలుతుంది, కానీ దాని ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే ఉంటుందనేది చాలా మంది చెప్తున్నమాట. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు వైఎస్ షర్మిల వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఉంది, తమకేమి ఇబ్బంది కలగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఎలాంటి ఇంపాక్ట్ చూపదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నమాట. కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందనేది చాలా మంది నేతలు చెబుతున్నమాట. ఎందుకంటే ఆ ఓటు బ్యాంక్ అనేది ఒక్క ఓటు చిన్న నియోజకవర్గంలో 100 ఓట్లు చిన్న 200 ఓట్లు చిన్న అది ఖచ్చితంగా వైసీపీకే డ్యామేజ్ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో షర్మిల వచ్చిన తర్వాత క్యాండిడేట్లను ప్రకటిస్తారా, 175 నియోజకవర్గంలో పోటీ దింపుతారా లేదనే చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దింపితే కనుక అది వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశంగా చూడాల్సి ఉంటుంది. అయితే షర్మిల ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు, ఇంకా నేతల్ని పార్టీలో తీసుకురావడంలో ఎలాంటి వ్యూహాలు ముందుకు వేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఆ టికెట్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకుని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతానికి 175 నియోజకవర్గాల అభ్యర్థులు లేరు. ఇప్పుడు షర్మిల రాకతో 175 నియోజకవర్గాల అభ్యర్థులు వస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికల కోణంలోనే ఆమె మీటింగ్లు పెట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరికలకు సంబంధించి అన్ని కూడా ఆ కోణంలో చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమార్తెకి ఆమెకి ఒక ఇది ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆమె ఓదార్పు యాత్ర సంబంధించి చేయడం, కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారు. మరోవైపు ఆయన భర్త అనిల్ కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్ లో క్రియాశీలకంగా ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మత బోధకుడిగా ఆయనకి చాలా మంది ఇక్కడ రిలేషన్స్ ఉన్నాయి, చాలా మంది నేతలతో రిలేషన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన కూడా రంగంలో దిగుతారని తెలుస్తుంది. మరి చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఈ నెల 21న ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో పాటు ఏఐసిసి కార్యదర్శులు అలాగే పార్టీ ముఖ్య నేతలు అంతా కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అధికారికంగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం మీద ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది.